ఈరోజు సంగారెడ్డి జిల్లా లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షునిగా అమీర్ ఖాన్ని ఈరోజు నియమించడం జరిగింది. సంగారెడ్డిలో ఉన్నటువంటి అన్ని పరిశ్రమలలో, అదేవిధంగా మిగతా కంపెనీలలో, వివిధ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్మికుడి యొక్క సమస్యల పరిష్కారం కోసం, అదేవిధంగా వారి యొక్క హక్కుల పరిరక్షణ కోసం ఈ రోజు నుంచి సంగారెడ్డి అధ్యక్ష బాధ్యతను అమీర్ ఖాన్ చేపడతారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు, వారి యొక్క కుటుంబాలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి అభివృద్ధి పట్ల కానీ, వారి సంక్షేమం పట్ల కానీ చాలా చిన్నచూపు చూస్తుంది. ఇటీవల పెరిగినటువంటి వేతన సవరణ చాలా బాధాకరం. 20 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు మొన్న పెంచింది సుమారు 2,500కి వెళ్ళి 3,000 రూపాయలు పెంచారు. ఇది చాలా దరిద్రం. ఇది మహానగరంలో ఇప్పుడు రెంటే కనీసం 10,000 రూపాయలు ఉంది. అలాంటిది ఒక నెల రోజులు పనిచేసిన కాంట్రాక్ట్ కార్మికుడికి వచ్చే జీతము కనీసం 18,000 నుంచి 19,000 వరకు ఉన్నాయి. వారి పిల్లల్ని చదివించడం కానీ, రూమ్ రెంట్లు కానీ, వారి తిండి తదితర వాటికి ఏమాత్రం సరిపోదు. దయచేసి తక్షణమే చేసినటువంటి వేతన సవరణను సవరించి తిరిగి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనంగా 30,000 చేయాలి. అది లోక్ జనశక్తి పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే పారిశుద్ధ కార్మికులు దుర్వాసన వస్తున్నా కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. వారిని ప్రత్యేకంగా చూసి వారి యొక్క వేతనాలను ఇవ్వాలి. అలాగే ఈఎస్ఐ విషయంలో వారికి ఒక లిమిట్ పెడుతున్నారు. అది చాలా తప్పు. ఎంతోమంది ఉద్యోగాలు చేసి కూడా ఉద్యోగాలు మీరు కల్పించలేక కాంట్రాక్ట్ కార్మికులుగా మారి వారి యొక్క జీవితాలు అన్నీ పోతున్నాయి. కాబట్టి ఈఎస్ఐ లిమిట్ కనీసం 50,000 వరకు పెంచి ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కార్మికునికి ఈఎస్ఐ సదుపాయం కల్పించాలి. ఈఎస్ఐని మాత్రం ఇలాంటి పరిస్థితుల్లో తీయకూడదు. అలాగే వీరికి ప్రభుత్వ పరంగా కొన్ని రాయితీలు ఇవ్వాలి. ఏదైనా కొనుగోలుదారులు ఇప్పుడు కిరాణా షాపులు కానీ ఏదైనా ప్రత్యేకంగా వీరికి సపరేటు వాటిని ఏర్పరిచి వీరికి ట్యాక్స్ లేకుండా ఉండాలి. ఎందుకంటే మీరు ఇచ్చే 15,000లో వీరు ఎక్కడికి పోయినా ట్యాక్సులు వేసి ఉన్న డబ్బులలో మీరే ట్యాక్స్ మళ్ళీ లాక్కుంటున్నారు. దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. కాంట్రాక్ట్ కార్మికుల యొక్క జీవితాల కోసం వారి యొక్క కనీస వేతనంగా 30,000 చేయాలని మా తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు నియామకమైనటువంటి అమీర్ ఖాన్కి మా యొక్క జనశక్తి మజ్దూర్ సభ లేబర్ సెల్ తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాం.